నమస్కారం అండి, నమస్కారం అందరికి. థై గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ కి నా పేరు బోగస్ నోగ్ అండ్ నాతో ఉన్నది మళ్ళీ మీతో వచ్చేసాను బీయింగ్ బ్రూట్. బ్రూట్. వెల్కమ్ బ్యాక్ టు ద షో. బోగస్, నిజంగా ఫస్ట్ టైం నాకు నువ్వు ఇట్లా నన్ను వెల్కమ్ బ్యాక్ టు ద షో అనగానే నేను ఎక్కడికో వెళ్ళిపోయి చాలా రోజుల తర్వాత వాపస్ వస్తున్నట్టు ఒక ఫీలింగ్ వస్తుంది. ఆల్సో చాలా మంది నాకు బ్రూట్ ఎక్కడ పోయాడు బాధపడుతున్నారు. అది సెగ్మెంట్ బ్రూట్, సెగ్మెంట్ అది. అవును, కానీ నా మనసులోని మాటలన్నీ బయటికి ఇట్లా వచ్చేయాలని చెప్పి నాకు అర్జెంట్గా ఉంది. అయితే అర్జెంట్ గా మన బస్ ఒక మెస్ దగ్గర ఆగింది అండ్ అందరూ డిన్నర్ చేయబోతున్నారు. అండ్ ఇప్పుడు మనం వచ్చేస్తున్నాం మన నెక్స్ట్ సెగ్మెంట్ కి, ఓపెన్ బాత్రూమ్ విత్ టీజీ. ఓపెన్ బాత్రూమ్ విత్ థై గ్యాప్. బ్రూట్ ఇంకా బరకడం మొదలెట్టేసాను గోడల మీద. బేసికలీ నేను ఎక్కడి నుంచి బరకాలి చెప్పు, నాకు తెలియదు ఏవేవి బరకాలో. మొదలుగా బ్రూట్ థై గ్యాపర్స్ ఇద్దరు ముగ్గురు అట్లా మన సోషల్స్ కి రాసి, మన సోషల్స్ అంటే ఏంటి, ఇన్స్టాగ్రామ్ లో @_thigap ఉంటుంది, ట్విట్టర్ లో @thigap ఉంటుంది, మన ఈమెయిల్ వచ్చి mindthigap@gmail.com అని ఉంటుంది. ఇలాంటి రకరకాల గోడల మీద ఏమని బరికారంటే బ్రూట్ ఎక్కడా బ్రూట్ ఎక్కడా బ్రూట్ ఎక్కడా అని అడుగుతున్నారు. సో ఫర్ ద రికార్డ్ బ్రూట్, నువ్వు ప్రస్తుతానికి ఎక్కడున్నావు? బోగస్, మన ప్రేక్షకులందరికీ తెలియాల్సిన ఒక విషయం ఉన్నది. నేను బోగస్ ఎంతో ఐకమత్యంగా కలిసిమెలిసి ఉంటామని విషయం అందరికీ తెలిసిపోయింది. సో మా భాయిచారా లాంటి రిలేషన్షిప్ ని ఇరగొట్టడానికి మా ఉద్యోగాల వాళ్ళు బాగా పెద్ద ప్లాన్ వేసి నన్ను ఇప్పుడు బెంగళూరుకి తీసుకొచ్చేసారు. సో కాన్స్పిరసీ అది. సో అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఏమైందంటే నేను బెంగళూరులో ఉన్నాను. సో ఎవరైనా ఎప్పుడైనా నన్ను బ్రూట్ని కలవాలనుకుంటే బెంగళూరులో ఇట్లా బ్రూట్ అని అరుస్తుండే నేను వచ్చి కలుస్తా. ఫ్యాంటాస్టిక్ బ్రూట్. నాకు తెలిసి మా థై గ్యాపర్స్ కి కావాల్సిన ఆన్సర్ దొరికింది వాళ్ళకి. నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే నువ్వు చెప్పేసావు ఎక్కడ ఉన్నావు. అది నేను చెప్పేసా, అయిపోయింది. ఇవాళతోటి అన్ని రహస్యాలు బయటకు వచ్చేసాయి. ఇంతకంటే మన దగ్గర రహస్యాలు ఏం లేవు. అండ్ అఫ్ కోర్స్ పోయిన వారం మేము ఒక ఎపిసోడ్ పెట్టలేకపోయాం. అండ్ దానివల్ల ఈ వారం అనివార్య కారణాల వల్ల, హెల్త్ రీజన్స్ వల్ల ఒక ఎపిసోడ్ రావట్లేదు అని యాక్చువల్ గా మనం మన సోషల్స్ వాడాం బ్రో. అవును ఫస్ట్ టైం యాక్చువల్లీ ఐ థింక్ నాకు తెలిసి సెలబ్రేషన్ ఇది కాదు, ఇంకోసారి కూడా వాడినాం లాస్ట్ టైం కంటే ముందర. అది మన అది ఏంటి అంటే సుందరాన్ని ఒక పోస్ట్ పెట్టినాం మనం. సో యాక్చువల్ గా పనికొచ్చే ఇన్ఫర్మేషన్ చెప్పాం ఫస్ట్ టైం. పనికొచ్చే ఇన్ఫర్మేషన్ ఉండింది మన దగ్గర చెప్పడానికి. సో ఆ మెసేజ్ పెట్టేసరికి థై గ్యాపర్స్ ఆఫ్ కోర్స్ స్పెషల్ బంచ్ ఆఫ్ పీపుల్ కదా. సో కొంతమంది స్పెషల్ గా రియాక్ట్ అయ్యారు, థ్యాంక్ యూ. ఇంకొంతమంది స్పెషల్ విత్ ఇన్వర్టెడ్ కామర్స్ ఆ టైప్ ఆఫ్ స్పెషల్ లో కూడా రియాక్ట్ అయ్యారు. అది మీకు కూడా థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. అందరికి థ్యాంక్ యూ చెప్తాం. ఇట్లా మేము మత కుల భేదాలు ఏం చూపియం అట్లా. థ్యాంక్ యూ. మూవీ కూడా రివ్యూ చేస్తాం. గ్రాటిట్యూడ్ అనేది అంత. థ్యాంక్ యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ యానివర్సరీ అవన్నీ చెప్తూ వస్తున్నాం ఇట్లా వరుసగా చెప్తాం మేము. అదే యానివర్సరీ అంటే గుర్తొచ్చింది. బోగస్, నీకు మన యానివర్సరీ ఏంటో తెలుసా? థై గ్యాప్ యానివర్సరీ ఏంటో తెలుసా అసలు? అంటే మనకు అట్లాంటివి కూడా ఏడ్చినాయా? నువ్వు అట్లా నాకు అన్ని వరుసగా వస్తున్నావు అంటే నాకు సడన్ గా స్ట్రైక్ అయింది. అవును, మా థై గ్యాప్ ఒకటి ఉన్నదా శంకుస్థాపన, లేకపోతే ఇట్లానే ఏదో ఒక రోజు అన్నట్ట. తెలుగు పాడ్కాస్ట్ అయితే నాకు తెలిసి నవంబర్ అట్లా ఉంది. మన యాక్చువల్ ఇంగ్లీష్ ది యాక్చువల్ థై గ్యాప్ స్టార్టింగ్ అంటే ఐ థింక్ బ్రూట్ యూర్ ఆన్ ద పాయింట్, ఆగస్ట్ అనుకుంటా. అదే ఈ నెలలోనే ఎప్పుడో ఉండాలి. ఆగస్ట్ 2017. హ్యాపీ యానివర్సరీ రా బోగస్. హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ. అంటే సుందరానికి అశోకవనంలో కళ్యాణం కపడదారి. ఓకే, ఇంతటితో ఓపెన్ బాత్రూమ్ విత్ టీజీ సమాప్తం. బాత్రూమ్ తలుపులు వేసేసాము, బస్సు బయలుదేరింది. ఇప్పుడు మనము ఈ ఎపిసోడ్ మూవీ రివ్యూకి వద్దాము. పక్కా కమర్షియల్. యాజ్ యూజువల్ వేరే మూవీ లేకుండా అది మన కమ్బ్యాక్ ఎపిసోడ్కి ఇంతకంటే దరిద్రం వేరే దొరకలేదు మనకి. సో బోగస్, నేను ఇంకా ఆపుకోలేను. ప్లీజ్ మ్యాచ్ ప్రాక్టీస్ చేసి 3 రోజుల నుంచి. బై ద వే మనం ఇది కూడా చెప్పుకోవచ్చు అందరికి, ఏంటంటే ఈ పర్టికులర్ ఎపిసోడ్ రికార్డింగ్ మనం 4 రోజులు ఒక రోజు అట్లా పోస్ట్పోన్ చేసుకుంటే ఇవాళ ఫైనల్లీ చేస్తున్నాము. ఇట్స్ నాట్ ఈజీ, అసలు చాలా కష్టం ఇది. సో పక్కా కమర్షియల్ అనే మూవీ బోగస్ ను నాకు కొంచెం పేర్లతో హెల్ప్ చేయాలి, క్యారెక్టర్ పేర్లతోటి.
ఎందుకంటే నీకు తెలిసిందే కదా, నేను హీరో హీరోయిన్ విలన్ ఉంటుంది. ట్రై చేస్తా, ఎందుకంటే ఎంత నిజంగా క్యారెక్టర్ పేర్లు బయటపడతాయో సినిమా మీద అంత ఇంట్రెస్ట్ ఉన్నట్టు అర్థం అది కరెక్టే. సో ఎనీవేస్ నేను సారాంశానికి వచ్చేస్తున్నా. ఎస్, ఏమవుతుందంటే ఒక జడ్జి ఉంటాడు అనమాట. ఇంకా ఆ జడ్జి ఒక కేసుకి తీర్పిస్తూ ఉంటాడు. ఏంటి అంటే ఒక అమ్మాయి వాళ్ళ బాస్ పైన కేసేస్తుంది, ఇట్లా హెరాస్మెంట్ చేసిండను. అది ఇది ఎప్పుడో మాట, ఇప్పుడు అయినది కాదు, 1996లోనో 97లోనో ఎప్పుడు 90s లో అవుతుంది ఈ విషయం. బిఫోర్ మీ టూ వాస్ కూల్. అది బిఫోర్ హ్యాష్‌ట్యాగ్ వాస్ కూల్. అయితే ఆ కేసు ఆబ్వియస్లీ ఏమీ ఆధారాలు లేనందు కారణంగా జడ్జి ఏమంటాడంటే, నాకు తెలుసు నువ్వే తప్పు చేసావని, కానీ బికాస్ నా చేతులు కట్టేసి ఉన్నాయి కాబట్టి ఈ తీర్పుని నేను నీకు వ్యతిరేకంగా ఇస్తున్నా అమ్మాయి అని చెప్పి అమ్మాయికి అగేన్స్ట్ గా తీర్పిస్తాడు. ఏమంటే ఎవరైతే బాస్ ఉన్నాడో, ఆ హెరాస్ చేసిన బాస్, ఆ బాస్ ది తప్పేం లేదు, హీస్ ఫ్రీ టు గో అని అనగానే ఓ ఎస్ 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 అనుకుంటే ఆ బాస్ వెళ్ళిపోతాడు కోర్టు బయటికి. ఆ అమ్మాయి మాత్రం టిపికల్ గా అసలు లాకి ఏమీ రెస్పెక్ట్ లేకుండా వెంటనే పోయి జడ్జిని ఇట్లా తిడుతుంది. నీకు గనక సిగ్గు అనేది ఉందంటే, నీకు గనక కొంచెం పౌరుషం అనేది ఉందంటే మళ్ళీ నువ్వు ఆ జడ్జి బట్టలు వేసుకోకు అని. ఎందుకంటుంది అంటే ఈ జడ్జి కూడా పని లేదు, తీర్పు ఇచ్చేసిన నోరు మూసుకొని ఇంటికి వెళ్ళి పప్పానం నేను పడుకోకుండా వాడు మంచిగా అంబాసిడర్ కార్ వేసుకొని ఆ విక్టిమ్ ఇంటికి వెళ్ళి, ఇదిగో అమ్మా నీకు 50,000 చాలా, నీకు చాలా 50,000 నువ్వే కదా ఇందాక, ఇప్పుడు 5 నిమిషాలు కాలేదు, బాగా అన్యాయం జరిగిందమ్మా నీకు, అయ్యయ్యో పాపం, ఇదిగో కొంచెం పైసలు ఉంచు అంటే, సిగ్గు లేదా అది ఇది అని చెప్పి తిట్టి లాస్ట్కి ఏమంటుందంటే, నీకు గనక సిగ్గు పౌరుషం అన్నీ ఉన్నాయంటే మళ్ళీ ఆ కోర్టు లోపలికి కాలు పెట్టకు అంటుంది. ఓకే 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 ఈ బాగేటోళ్ళు 1,000,000 చెప్తారు మనకేంటని చెప్పి బయటకు వచ్చేస్తాడు. వచ్చేసి ఇంటికి వెళ్ళి కూర్చొని బాగా బాధపడుతుంటాడు. అరే ఎట్లా ఇప్పుడు మరి కథ ముందుకు ఎట్లా కదపాలి, స్క్రిప్ట్ ఇంకా నా చేతికి రాలేదే అనగానే అప్పుడే ఒకటి పక్క నుంచి వచ్చి, సార్ మీరు తీర్పిచ్చిన అమ్మాయి ఉరేసుకొని చచ్చిపోయింది సార్ అంటాడు. ఓ మై గాడ్, ఇప్పుడు అర్థమైంది నాకు నెక్స్ట్ ఏం చేయాలో అని చెప్పి వెంటనే రిజిగ్నేషన్ ఇచ్చి నేను ఇంకా జడ్జి ఉండను రా బాబు అని ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. ఇదంతా ఎవరు చూస్తారంటే ఈ జడ్జి కొడుకు చూస్తూ ఉంటాడు. అరే డాడీ ఎందుకు, లక్కీ వాడి పేరు లక్కీ, వెరీ గుడ్. అయితే లక్కీ అనుకుని డాడీ ఎందుకు ఎప్పుడు ఇట్లా చీకటి రూమ్ లో కూర్చొని ఏదో బరుకుతూ ఉంటాడు ఎప్పుడు అది ఇది అని చెప్పి బాగా బాధపడుతుంటాడు. కట్టు ఆ చిన్నపిల్లాడు పెద్దగా అయిపోతాడు అనమాట. అయిపోయి ఆబ్వియస్లీ నెపోటిజం ఇస్ ఎవ్రీవేర్ కాబట్టి ఎస్పెషల్లీ జ్యుడిషియరీలో నెపోటిజం చాలా హై ఉంటది కాబట్టి వాడు కూడా ఆబ్వియస్లీ లాయర్ అయిపోయాడు. కానీ ఎలాంటి లాయర్ అంటే వాళ్ళ నాన్నకి ఎట్లా అంటే, మా పిల్లాడు సమాజ సేవ చాలా చేస్తుంటాడు, ఒక పెద్ద లాయరే, ఎంత మంచోడు అనుకుంటుంటాడు. కానీ వాళ్ళ కొడుకు మాత్రం ఫుల్ కమర్షియల్ ఉంటాడు. అక్కడి నుంచే మనకు అర్థమవుతుంది ఈ మూవీ పేరు పక్కా కమర్షియల్ అని ఎందుకు పెట్టారు అని. ఇప్పుడు ఈ పిల్లాడు కమర్షియల్ గానే ఉంటాడా, లేకపోతే అదొక పెద్ద నాటకమా, ఉంటాడా ఇది తెలుసుకోవాలన్నమాట. సో కథ ఎక్కడ తిరుగుతుంది అంటే, మలుపు ఎక్కడ తిరుగుతుంది అంటే, ఎవరైతే వాళ్ళ నాన్న లక్కీ వాళ్ళ నాన్న జడ్జి గారు ఎవరికైతే తప్పు తీర్పిస్తాడో వాడి కేసే మళ్ళీ వీడి కొడుకు కూడా తీసుకుంటాడు అనమాట. అండ్ ఆ క్యారెక్టర్ చేస్తుంది రావు రమేష్ మాట. ఆయననే విలన్ ఆబ్వియస్లీ, మీరు గెస్ చేసిందంటే. అది థైగ్యాప్ రూల్ ఆఫ్ రావు రమేష్ బ్రూట్, నువ్వు అన్నట్టే రావు రమేష్ సినిమాలో ఉన్నాడంటే కొంచెం అర్థం చేసుకోవాలి ముందు. ఎంత మంచిగా ఉన్నా కానీ విలన్ రావు రమేష్. ఆ లాజిక్ లేకుండా పోతుంది అసలు. థైగ్యాప్ సబ్స్క్రైబ్ చేయట్లేదు అందుకని. అది కరెక్ట్, అందరు చేయండి థైగ్యాప్ సబ్స్క్రైబ్. సో సారాంశం ఇంకా ఉందంటావా ఇంతటితో? అంతే, బేసికలీ సారాంశం దీంతో సమాప్తం అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ నుంచి అందరికి అర్థమైంది హీరో ఎట్లా ఒక విలన్ ని తప్పు చూపించి వాళ్ళ నాన్న గౌరవాన్ని సంపాదించుకుంటాడు అన్నమాట. బ్రూట్, నువ్వు సారాంశం ఎట్లా చెప్పావంటే నిజంగా సినిమా చూసేటప్పుడు కూడా దాంట్లో అంత మ్యాటర్ ఉందని నాకు ఫీలింగ్ రాలేదు. మనం మళ్ళీ చెప్పుకుంటుంటే ఓహో నిజంగా ఇంత ఉంది కదా స్టోరీలో అన్నట్లు అనిపిస్తుంది. బేసికలీ ఏంటంటే బోగస్ మన పనే అది. మన పని ఏంటంటే డెప్త్ ఇస్తాం. ఇట్లా నిర్మాతలు కూడా చూడాలి నీ కథని, యాక్టర్లు క్యారెక్టర్ అనాలిసిస్ చేయని క్యారెక్టర్ అనాలిసిస్ ని మనం బయటికి తీసుకురావాలి. ఇదే మన పని. సో బోగస్ ఇంతటితో సమాప్తమైంది సారాంశం. ఇప్పుడు మనము పెద్ద స్పాయిలర్స్ అన్నట్టు ఏం లేదు, ఎందుకంటే ఒక హైలైట్ ఉన్నది ఈ మూవీలో. సన్ ఆఫ్ ఇండియా నుంచి మన తెలుగు ఇండస్ట్రీ ఒక కొత్త డైరెక్షన్ లోకి వెళ్తుంది. అదొక పారాడైమ్ షిఫ్ట్ అది. ఎందుకంటే ఒక్కసారి దెబ్బతిన్న వాళ్ళు మళ్ళీ మామూలు అవ్వలేరు అన్నట్టు. సో సన్ ఆఫ్ ఇండియా మూవీ తర్వాత ఈ మూవీలో కూడా నేను ఇలాంటి యునిక్ డైరెక్షనల్ టేక్స్ చాలా చూసాను అనమాట. ఓకే,
ఇప్పుడు హ్యాపీ బర్త్డేలో కూడా నువ్వు మాట్లాడావు, మనం డిస్కస్ చేయడానికి నేను లేకుండే, కానీ నువ్వు చూసావు కదా అదేంటి షెకోవ్ గన్, లేకపోతే యూనో సేవ్ ద క్యాట్ అని, ఇవన్నిటిని కొంచెం ఇట్లా ఆబ్వియస్ గా తీసుకొచ్చారు. కానీ హ్యాపీ బర్త్డేలో అది సూట్ ఎందుకు అయిందంటే హ్యాపీ బర్త్డేని ఒక ప్యారడీ మూవీ స్టార్టింగ్ వెళ్ళి క్లియర్గా ఉండే. పక్కా కమర్షియల్లో వాళ్ళు పక్కా కమర్షియల్ కూడా ఇది పక్కా కమర్షియల్ మూవీ అని చెప్పడానికి చాలా ట్రై చేశారు. అవును, మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నారు. ఇట్లా నువ్వు నిద్రపోతుంటే లేపి హలో బాబు ఇది కమర్షియల్ మూవీ బాబు లేనా చూడు బాబు చూడు అనుకుంటూ మనకు అట్లా చెప్తూ ఉన్నారు. సో అది చెప్పడానికి కోసం బోగస్ ఏ కథకైనా 4 గోడలు ఉంటాయి అంటారు. ఈ 4 గోడని ఇరగొట్టడాన్ని బ్రేకింగ్ ద ఫోర్త్ వాల్ అంటారు థియేటర్ లాంగ్వేజ్ లో. ఈ మూవీలో ఎంత ఎరగొట్టినంటే ఈ గోడని దాన్ని ఫౌండేషన్ వేయనీయకుండా, దానికి లప్పం మాడనీయకుండా, అది అట్లా ఒక ఇటుక పెట్టంగానే ఇట్లా ఎరగొడుతూ ఉన్నారు ఆ ఫోర్త్ వాళ్ళని. కొడుతూనే ఉన్నారు గవర్నమెంట్. అసలు ఎట్లా అంటే ఇక మెల్లిగా నాకు గొడవ కట్టుకోవాలనిపించింది, నాకు వద్దు బాబు వీళ్ళని చూడలేని ఇట్లా అని. సో ప్రతి చిన్నదానికి ఎక్కడెక్కడైతే స్క్రీన్ లో లాక్ ఉంటుందో స్క్రీన్ ప్లేలో ఆ లాక్ ఇరగొట్టడానికి వెంటనే అరే ఇది మన తల్కెలబర్ని డైలాగ్ కదా, అరే ఇది మన రావు రమేష్ గారి డైలాగ్ కదా అని చెప్పి ఇట్లా రియల్ క్యారెక్టర్ రియల్ ఆర్టిస్ట్ల పేర్లు తీసుకుంటూ, లేదా అదే హీరో లక్కీ పాత మూవీల పేర్లన్నీ తీసుకుంటూ ఇలాంటివి కొన్ని గిమిక్స్ చేసి ఫైనలీ దీనికి కమర్షియల్ మూవీ అని ముద్ర పడేలాగా ట్రై చేశారు అన్నమాట ఈ మూవీలో. దాని గురించి నీ అభిప్రాయం ఏంటి బోగస్? నా అభిప్రాయం యాక్చువల్ గా బ్రో అది ఒక పాజిటివ్ అనిపిస్తుంది నాకు. ఈ సినిమాలో ఉన్న ఏకైక పాజిటివ్ ఏంటంటే మనం ఎట్లయితే అనుకున్నామో కమర్షియల్ జానర్ సినిమాకి ఒక లాజిక్ అనేది అస్సలు ఉండదు, కరెక్ట్ ఉండకూడదు, కరెక్ట్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ మీద ఫోకస్ ఉండాలి అని. టిపికల్ గా వీళ్ళు నిజంగా లాజిక్ ని అసలు పట్టించుకోలేదు కొంచెం కూడా. లేకుండా పాటలు పెట్టిన ఫైట్లు, ఆ పాటలు రావడానికి కూడా క్యూ ఒకటి. అవును, ఈ టైంకి పాట ఉండాలి కదా. మీరు ఒక రొమాంటిక్ సాంగ్ వేసుకోండి, మీరు ఒక డ్రీమ్ సీక్వెన్స్ వేసుకోండి, ఏం పర్లేదు. అట్లా లిటరల్లీ ఇంకా జస్ట్ అండర్స్టాండింగ్, అట్లా క్యారెక్టర్స్ మధ్యలో అండర్స్టాండింగ్. అరే టైం అయిపోయింది, పాట రావాలి, పాట దిగకపోతే ఎట్లా అని చెప్పి ఇట్లా పాటలు వేసుకోవడం. ఇంకా ఎవడు పడితే అట్లా ఎవడు కావాలంటే ఎప్పుడు కావాలంటే వాడు లాయర్ అయిపోవచ్చు. ఏ యాక్టర్ అసలు ఇండియన్ జ్యుడిషియరీ సిస్టమ్ అంటే నువ్వు టీవీ సీరియల్ యాక్టరా పర్వాలేదు, నువ్వు ఒక జూనియర్ లాయర్ ఇప్పుడు నువ్వు వచ్చేసి. సో అదొక పాజిటివ్ అనిపించేది. వాళ్ళు నిజంగా పట్టించుకోదు. అఫ్ కోర్స్ ఎంటర్టైన్మెంట్ ఉండేనా, పాటలు బాగుండేనా అంటే అట్లా లేకుండే. అది సర్లే, దే విల్ వన్ బై వన్ స్టెప్ ఎట్ ఎ టైం. అంతే. ఓకే, ప్రస్తుతానికైతే మనకి క్యూ ఇస్తున్నారు. ఇప్పుడు మీరు వెళ్ళొచ్చు బయటికి, థియేటర్ బయటికి వెళ్ళి మీరు సిగరెట్లు కొట్టుకొని రండి, పాట రాబోతుంది అని చెప్పేస్తున్నారు. లేకపోతే ఇది వరకు ఇట్లా సడన్ గా పాట వచ్చేసేది, మనం ఎట్లా అరే ఇప్పుడు చీకట్లో ఉరుకుతుండాలి, అట్లా కాకుండా తీరిగ్గా నీకు 2 minute అడ్వాన్స్ నోటీస్ ఇచ్చి క్లారిటీ ఉండే బాగా. అవును నాకు అంటే మన కర్తవ్యంగా మనం చెప్పాలి కాబట్టి చెప్తున్నాము. ఈ పక్కా కమర్షియల్ మూవీలో ఇంకోటి ఏంటంటే డైరెక్టర్ చాలా రోజుల మటుకు సెట్ కి రాలేదు, అందుకనే యాక్టర్లే డిసైడ్ చేసుకుంటూ ఉన్నారు సీన్ లోనే. మీరు ఇప్పుడు ఈ డైలాగ్ ఏం చెప్తారు, ఎందుకు చెప్తున్నారు, ఇవన్నీ ఇట్లా డిస్కస్ చేసుకొని తీస్తున్నారు కాబట్టి కెమెరామ్యాన్ మాత్రం బాబు మాకు డైరెక్షన్ అంతా అడగకు, మమ్మల్ని కెమెరా పెట్టమన్నారు, మేము పెట్టేసినాము, మీరు యాక్టింగ్ చేయడం అనగానే వాళ్ళలోనే మంచిగా బాగా డీటెయిల్గా స్క్రిప్ట్ని డిస్కస్ చేసుకొని అక్కడికక్కడ మొత్తం రికార్డ్ ఏమంటారు షూటింగ్ అంతా చేసేసారు మూవీ. సో అది ఇంకో పెద్ద ప్లస్ మనకి. చాలా మంది మటుకు యాక్టర్స్ కదా ఎప్పుడు డైరెక్టర్ల పైన డిపెండ్ అయి ఉంటారు. ఈ మూవీలో మాత్రం వాళ్ళ పైన కూడా డిపెండ్ కాలేదు. యాక్టర్లు క్యారెక్టర్ల పైన డిపెండ్ కాలే, డైరెక్టర్ పైన డిపెండ్ కాలే, కొన్ని చోట్ల కెమెరా పైన కూడా డిపెండ్ కాలే. ఇట్లా వీపు పెట్టుకొని మాట్లాడుతున్నారు కెమెరాకి. ఈ సినిమాలో ఎంత సెల్ఫ్ రెఫరెన్సింగ్ ఉంది అంటే నువ్వు అన్నట్టు ఈ డైలాగ్ రెఫరెన్స్ చేసుకోవడం, సినిమా పేర్లు రెఫరెన్స్ చేసుకోవడం. సో ఇన్ ద సేమ్ వేన్ మన ఆల్ టైమ్ ఫస్ట్ ఎపిసోడ్ థైగా పాడ్కాస్ట్ ది ఇంగ్లీష్ సో ఇట్ బిగిన్స్ అని, అందులో మనం ఒకటి చెప్పుకున్నది ఏంటంటే దాని రెఫరెన్స్ మనం పాడ్కాస్ట్ లో ఎట్లాగైతే వీఆర్ హ్యావింగ్ ఫన్ అని మళ్ళీ మనం చెప్పుకుంటే వినేటోళ్ళకి కూడా ఓ యా ఐఎమ్ ఆల్సో హ్యావింగ్ ఫన్ అని వినేవాళ్ళకి కూడా అట్లా ఫీలింగ్ వస్తుంది. ఈ సినిమాలో కూడా అంతే, వాళ్ళు షూటింగ్ చేసేటప్పుడు మనం ఎంజాయ్ చేద్దాం, తర్వాత సంగతి తర్వాత ఆడియన్స్ ఎలాగో ఎంజాయ్ చేస్తాం అంతే. మన ఎక్స్పీరియన్స్ ఏంటి, మన కాస్ట్ అండ్ క్రూ, ఆర్ వి హ్యావింగ్ ఫన్ గైస్, ఆర్ వి ఫ్యామిలీ, ఆర్ వి టుగెదర్. సో వాళ్ళు ఎంజాయ్ చేసుకొని ఇంకా హోప్ ఏంటంటే ఓకే అది చూస్తూ ఏమన్నా ఆడియన్స్ కూడా ఏమన్నా అట్లా అంటే వీళ్ళకి ఏంటంటే ఒకటి ఉండేను ఈ మూవీ తీసేటప్పుడు బిహైండ్ ద సీన్ ఇది ఉంటుంది క్యాటలాగ్, దాన్ని ఏమంటారు కొలాజ్, బిహైండ్ ద సీన్ కొలాజ్ తీయడానికి ఓపిక లేకుండే. సో వాళ్ళు ఏం చేశారంటే మనం బిహైండ్ ద సీన్స్ వేరే సపరేట్గా ఎందుకు చేయాలి, మూవీలోనే చేసేద్దాం,
అప్పుడు అర్థమవుతుంది మన కష్టం ఎంత కష్టపడ్డాము ఆడియన్స్ కి, ఇట్లా మన యాక్టింగ్ త్రూనే అర్థమైపోతుంది మొత్తం మూవీ త్రూనే. అంతే మరి వీళ్ళు ఎంత కష్టపడ్డారు యాక్టింగ్ చేయడానికి. నాకు కొంచెం ఉండుంటే ఎవరిదైనా ఇంజురీ అయి ఉంటే ఆ ఇంజురీ కూడా చూపించేవాళ్ళు అక్కడే. చూసారా అయ్యో పడింది, అయ్యో వేలు కోసుకుపోయింది బాబు, రక్తం పట్టి కట్టండి అయినా అనుకుంటూ. అథెంటిక్ ఎక్స్పీరియన్స్ అసలు. యా, సో ఇదొక కొత్త ఎక్స్పీరియన్స్ అనొచ్చు మనం, ఒక మూవీ వాచింగ్ ఎక్స్పీరియన్స్ అనొచ్చు. సో ఎనీవేస్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇది మన గుప్త రహస్యాలు, పక్కా కమర్షియల్ మూవీ తీయడంలో ఏమేమైనాయి, ఏమేమి జరిగినాయి, దాని లోపల ఎంత అభాండాలు ఉన్నాయి అవన్నీ ఉండడానికి. నువ్వు అన్నట్టు కమర్షియల్ మూవీ కాబట్టి బోగస్ పెద్దగా దీని స్క్రిప్ట్ గురించి డిస్కస్ చేసి వేస్ట్ అంట. అవును, కరెక్ట్. ఒకటి నాకేం నచ్చిందంటే మళ్ళీ ప్రయత్నం అనే వర్డ్ మళ్ళీ వస్తుంది మన రివ్యూస్లో. ఎందుకంటే ఎక్కడెక్కడైతే నువ్వు అనుకుంటావో హీరో కన్వెన్షనల్గా ఇక్కడ ఫాదర్ సెంటిమెంట్లో తిరిగిపోతాడు అది ఇది అని, అక్కడక్కడ జరగలేదు. సో అదొక యాంగిల్ ఉండింది, ట్రైయింగ్ టు కీప్ ద క్యారెక్టర్ ట్రూ టు ద క్యారెక్టర్ అన్నట్టు. సో అది నాకు నచ్చింది యాక్చువల్లీ. ఎందుకంటే 2-3 చోట్ల నేను యాక్చువల్లీ సర్ప్రైజ్ అయినా. ఇక ఇక్కడ కన్వెన్షనల్గా వెళ్ళిపోతారు నార్మల్ కమర్షియల్ స్క్రిప్ట్ లాగా అనుకున్న చోట వాళ్ళు ఇంకా సాగదీశారు అదే ఏమంటారు ఆ లక్కీ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో కమర్షియల్ థింకింగ్ ది, దాన్ని అట్లా సాగదీస్తూనే ఉన్నారు. సో అది నాకు యాక్చువల్లీ నచ్చింది. ఇంకోటి కూడా నాకేం నచ్చిందంటే అక్కర్లేని ఎలాబరేట్ క్లైమాక్స్ లేదు ఇందులో. కట్టే కొట్టే తెచ్చేలాగా క్లైమాక్స్ చూపించి మూవీ ఎండ్ కూడా చేసేసారు. క్యాల్కులేట్ చేశారు 2.5 గంటలు అంటే 2.5 గంటలు ఇన్ని పాటలు మనం సర్ది పెట్టుకుందాం ఎట్లా, ఇవన్నీ సెట్ అవ్వాలి అంతే ఇట్లా. అవును. సో అది కూడా నాకు పెద్ద ప్లస్ అనిపించింది. సో ఈ రెండు అయితే నా సైడ్ నుంచి. నీవేమైనా ఉన్నాయా ఇంకా కథ ప్రకారం? ఈ కేటగిరీలో ఒక సీన్ నాకు ఎక్కడ అట్లా స్టాండ్ అవుట్ అయింది అంటే సెకండ్ థర్డ్ ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది. ఈ లేడీ ఝాన్సీ అన్న లాయర్ కొంతమంది గుండాలను పంపిస్తుంది, కాకపోతే సినిమా గుండాలని పంపిస్తుంది. వాళ్ళు అక్కడ వెళ్ళేసరికి హీరో కొట్టకుండా కూడా వాళ్ళు బౌన్స్ చేస్తున్నారు ఇట్లా కింద మీద, సినిమా హీరోలు కాబట్టి. అదొక మంచి ప్యారడీ మెటా మూమెంట్ అనిపించింది. అది ఎక్స్పెక్ట్ చేయలేదు అక్కడ, కానీ అక్కడ పెట్టారు. అండ్ ఆల్రెడీ ఆ సినిమాలో ఆ బౌన్సింగ్ ఫైట్లు లిటరల్ గా చూపించారు ముందు. కరెక్ట్. ఇట్లా బట్టలు ఉతికే ఘాట్లో ఫస్ట్ ఫైట్ సీన్. సో అక్కడ సీరియస్ గా చూపించి మళ్ళీ దాన్నే మజాక్ చేశారు అది థర్డ్ ఫైట్ కి వచ్చేసరికి. సో దట్ వాజ్ ఓకే, పాజిటివ్ డైరెక్షన్ అనుకుంటాను అయితే. అవును, అంటే అదే ఒక వేన్ ఏంటంటే ఆడియన్స్ అప్రిషియేట్ చేయాల్సిన విషయము. చాలా కష్టం ఇది యాక్చువల్లీ, ఇది చూపించినంత ఈజీ కాదు. దీన్ని ఈ పర్టికులర్ పారాడిక్ యాంగిల్ ఒకటి మెయింటైన్ చేయడం ప్యారలల్ గా, అది యాక్చువల్లీ చాలా కష్టం. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ద యాక్టర్స్ కూడా ఇలాంటి దాన్ని ఒప్పుకున్నందుకు. ఎందుకంటే వీళ్ళందరూ మెయిన్ స్ట్రీమ్ యాక్టర్స్, వీళ్ళెవ్వరు హీరో కూడా ఇప్పటి వరకు ఇలాంటి కామెడీ ట్రై చేసి కూడా లేదు ఈ హీరో. ఓకే. సో ఇదొక ట్రెండ్ ఒక ప్యాటర్న్ కనబడుతుంది మెల్లిగా. మెయిన్ స్ట్రీమ్ యాక్టర్స్ ఇంకా వీళ్ళు కూడా ఇలాంటి ఒక మూవీని ఇట్లా డీహ్యూమనైజ్ చేయడం అంటారా లేకపోతే హ్యూమనైజ్ చేయడం అంటారా, ఒక మూవీ డీకన్స్ట్రక్ట్ చేస్తారు. సో ఒక మూవీని ఇట్లా డీకన్స్ట్రక్ట్ చేసి దాంట్లో ఒక ఎలిమెంట్ ఆఫ్ ఫ్లానెస్ అనేది బయటికి తీయడం ఉంటుంది చూడు, తప్పులు బయటికి చూపించడము, అది ఒక ప్యాటర్న్ కనబడుతుంది ఈ మధ్య కాలంలో. ఒకలాంటి లెట్స్ నాట్ టేక్ అవర్ సెల్వ్స్ టూ సీరియస్లీ, లెట్స్ హావ్ ఫన్, ఆ టైప్ లో నడుస్తుంది. ఎగ్జాక్ట్లీ. కానీ ఇంట్రెస్టింగ్ డైనామిక్ ఏంటంటే ఒకవైపు ఏమో పైసలు ఉన్నట్టు లెట్స్ హ్యావ్ ఫన్ అన్నట్టు చేస్తున్నట్టుంది, ఇంకోవైపు ఏమో ఇన్కమ్ రావట్లేదు, థియేటర్లకి పోవట్లేదు జనాలు అని స్ట్రైకులు నడుస్తున్నాయి. అది ఇట్స్ కైండ్ ఆఫ్ ఫనీ సిచ్యువేషన్ ఉంది. అది సినిమాలు చూస్తే ఒకలాగా ఉంది, వెనకాల చూస్తే ఇంకోలాగా అవుతుంది. అంటే మనం ఇప్పుడు మార్కెట్ అనాలిసిస్కి వెళ్ళొద్దు, ఫస్ట్ క్యారెక్టర్ అనాలిసిస్ కంప్లీట్ చేద్దాం. అంటే ఈ సినిమా ఆల్రెడీ ఎంత మెటా అంటే ఇంకా ఎక్కడ దాకైనా ఎన్ని వాల్స్ అయినా బ్రేక్ చేసుకుంటూ పోవచ్చు, దీనికి గోడలే అవసరం లేదు. యా. సో అది మ్యూజిక్ అయితే యాజ్ యూజువల్ హారబుల్ ఉండే. నాకైతే మ్యూజిక్ ఎక్కడ కూడా ఎక్సైటింగ్ అనిపించలేదు. థైగ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ లో రివ్యూ రేటింగ్ రహస్యాలు అని ఒక ఎపిసోడ్ చేసాము. అందులో ఏ జానర్ కి బట్టి ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉంటాయి, దాన్ని బట్టి దానికి రేటింగ్ ఎలా ఉంటుంది, ఇదంతా డిస్కస్ చేయడం జరిగింది. మీరు వినండి తొందరగా, సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ బుక్ మార్క్ చేసుకోండి. ఎస్ అందులో మనం అనుకున్నది ఏంటంటే కమర్షియల్ ఆఫ్ కోర్స్ ఒకటి ఏంటంటే లాజిక్ అవసరం లేదు, కానీ ఇంకోటి ఏం చెప్పుకున్నామంటే మ్యూజిక్ ఇస్ నిజంగా చాలా ఇంపార్టెంట్. ఎంతైతే లాజిక్ గ్యాప్ క్రియేట్ చేస్తుందో అంత గ్యాప్ ని మ్యూజిక్ కవర్ చేయాలి. ఎంటర్టైన్మెంట్ వాల్యూ ఇవ్వాలి, కానీ ఇందులో మ్యూజిక్ అయితే అమ్మో నథింగ్, జీరో. నిజంగా అంటే ఇక్కడ ఒక ప్యాటర్న్ నీకు అర్థమవుతుందేమో ఈ మూవీ తీయడంలో బోగస్.
ఎనీ డైరెక్టర్ రాలేదనుకుంటా. సెట్ డైరెక్టర్, ఆర్ట్ డైరెక్టర్, మూవీ డైరెక్టర్, ఫైట్ డైరెక్టర్ అనేవాడు ఎవడు సెట్కి రాలేదు. అంతే. దానివల్లనే కొంచెం క్వాలిటీ కొన్ని చోట్ల బాగుంది, కొన్ని చోట్ల మరీ ఘోరంగా ఉంది. సో ఇట్ ఈస్ బైనరీ ఉండింది. పక్కా కమర్షియల్ అని అందరూ ఇట్లా సెట్ అయిపోయారు, ఇట్లా అట్లనే ఉండే. పక్కా కమర్షియల్ అంటే హీరోనే ఎట్లాగో సీన్లో రాసుకొని చేసేస్తాడు కదా, నేను ఎందుకు అన్నట్టు ఉండే. మ్యూజిక్ నిజంగా కమర్షియల్ సినిమాకి ఎంతైతే ఎత్తాలో అంత చేయలేకపోయింది అన్ఫార్చునేట్లీ. ఇంకోటి ఏంటంటే ఆ కామెడీ పండలేదు. అట్లీస్ట్ ఆ కామెడీ అయిన జోక్స్ బాగుంటాయి. చాలా వరకు నాకు జోక్స్ వర్క్ కాలేదు అసలు. రైటింగ్ వద్దాము, మ్యూజిక్ అంతే కదా, ఇంకేం లేదు. మ్యూజిక్ అంతే థూ. ఓకే, రైటింగ్ లో కూడా ఇలాంటి అనాలిసిస్ మీకు ఇక్కడ దొరకదు అసలు. ఎంత కన్సైజ్ థూ అంతే. రైటింగ్లో నాకు ఏమనిపించింది తెలుసా, రైటింగ్ బాగానే ఉండే. ఓకే, ఓవరాల్గా నాకు అది ఒక సెన్స్. మనం అన్ఫార్చునేట్లీ ఈ మూవీ 2 సార్లు చూడాల్సి వచ్చింది. అదే చెప్తున్నా కదా, నువ్వు సారాంశంలో ఎత్తేసినావు దాన్ని నిజంగా స్టోరీ డిస్క్రైబ్ చేసి. నిజంగా ఆ స్టోరీ అట్లా వింటే ఓకే ఇదేదో బాగానే ఉంది, ఇంట్రెస్ట్ ఉంది. ఫాదర్ సన్ ఇద్దరు లాయర్స్, ఇద్దరు కాంటెస్ట్ చేస్తారు, ఇద్దరు పోటీ పడతారు కోర్టులో. అట్లా ఉండదు. అట్లా ఉండనట్టు ఉంటుంది అది. అది రైటింగ్ యాక్చువల్లీ కదా. నువ్వు ఒకవేళ కనుక ఇప్పుడు మనం అనుకున్నట్టే ఒకవేళ నువ్వు డిస్కస్ చేస్తున్నావు అనుకో ఈ స్టోరీని, అదే బాగానే ఉంది కదా అన్నట్టు ఉంటది. రైట్. సో నాకు రైటింగ్ బాగానే అనిపించింది, కానీ ఆ రైటింగ్ ని ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళు లేరు అనిపించింది. అది కొంచెం దాన్ని ఇంకొంచెం ఇంటెన్సిటీతో. సపోజ్ ఇప్పుడు జాతిరత్నాలు ఉంది కదా, జాతిరత్నాలు కూడా చాలా సిమిలర్ రైటింగ్ యాక్చువల్లీ. అది 4th wall ని బ్రేక్ చేయడము, ప్యారడీ చేయడము, యూనో ఇవన్నీ అందులో కూడా ఉండే. కానీ దాని ఎగ్జిక్యూషన్ కూడా ఉంది దాంట్లో కూడా. ఎగ్జాక్ట్లీ మొత్తం ఐ థింక్ ఇది జాతిరత్నాలు ఎక్స్టెన్షన్ కూడా అయ్యుండొచ్చు. జాతిరత్నాలు క్లైమాక్స్ సీన్ మొత్తం చూసి అరే ఇదే ఒక స్క్రిప్ట్ ఉన్నట్టుంది అని చెప్పి తీసినట్టున్నారు. బట్ ఎనీవేస్ అందులో ఎగ్జిక్యూషన్ నీకు తెలుస్తుంది. ఆ జాతిరత్నాల్లో ఎగ్జిక్యూషన్ కొంచెం ఎర్నెస్టీ తోటి దాన్ని ఇట్లా బాగా దగ్గరుండి తీశారు దాన్ని ఇది పండే వరకు. ఇందులో ఏమనిపించింది అంటే అంత ఎఫర్ట్ వెళ్ళలేదు అనిపించింది. మరి ఎఫర్ట్ కాదో తెలియదు, టేస్ట్ విషయం అది. కానీ ఆ జోక్స్ ఈ 2 సినిమాల్లో జోక్ క్వాలిటీ డిఫరెంట్ ఉండే. జాతిరత్నాల్లో ఎక్కువ జోక్స్ ల్యాండ్ అయ్యాయి డెలివరీ బట్టి కదా, నీకు నార్మల్ లైన్లే ఉండే. కానీ ఇక్కడ అంత ల్యాండ్ అయినట్టు అనిపించలేదు ఈ సినిమాలో. డైరెక్టర్ లేడు కదా మరి. డైరెక్టర్ లేకుండా అక్కడ కూర్చొని చెప్పడానికి ఎట్లా ల్యాండ్ చేయాలో అని. ఎందుకంటే యాక్టర్లు తక్కువ కూడా ఏం లేరు. నీకు ఎవరెవరు ఉన్నారు, శరత్ ఉన్నాడు, నీకు రావు రమేష్ ఉన్నాడు, వీళ్ళందరూ మంచి యాక్టర్లు. ఇంకా మన ఫ్రెండ్ ఉన్నాడు దుబాయ్, ప్యారిస్ నుంచి వచ్చిన ఫ్రెండ్ ఉన్నాడు. సో వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి నీకు ఇట్ వాజ్ నాట్ ఎ ల్యాక్ ఆఫ్ టాలెంట్ అనిపించింది. అండ్ నీకు వాళ్ళిద్దరు కూడా ఉన్నారు కదా, వైవా, హర్ష, ఇంకా ఇంకోడు. అవునవును. సో వాళ్ళని వాడలేదు నంబర్ 1. నంబర్ 2 వచ్చేసి అది ఆ జోక్స్ ని కరెక్ట్ గా వాళ్ళు దాన్ని మ్యారినేట్ చేసి జర కొంచెం తగిలేటట్టు వేయలేదు అనిపించింది. ఒక విధంగా లీగల్ ప్రొసీడింగ్స్ ని ఎంత రెడిక్యులస్ గా ఎంత ఎస్కలేట్ చేద్దామని చూసారో అది ఇన్ ది ఎండ్ ఆల్మోస్ట్ ఒక డాక్యుమెంటరీ అయిపోయింది అది. ఎందుకంటే ఇవాళ రేపు నేను సోషల్ మీడియాలో లీగల్ ప్రొసీడింగ్ వీడియో క్లిప్లు చూస్తే నిజంగా పక్కా కమర్షియల్ అనే అంటాను. అది ఏం జరుగుతుంది, ఎవడు ఏం మాట్లాడుతున్నాడు, ఎందుకు ఇప్పుడు జానీ డెప్ అంబర్ హర్డ్ ఏం నడుస్తుండే అసలు. నాకు ఆ కేసు చూసే వరకు తెలియదు నువ్వు వాపస్ లాయర్ని కూడా క్వశ్చన్ అడగచ్చాను. అంటే నువ్వేమనుకుంటున్నావు అంటే నేను అనుకుంటుంది కరెక్ట్ కదా, ఇలాంటి క్వశ్చన్లు మనం అడగచ్చని కూడా తెలియదు నాకు. అండ్ ఒక సాంగ్ సీక్వెన్స్ కూడా కోర్ట్ సెట్టింగ్ మళ్ళీ సేమ్ అదే లాయర్లు కూర్చొని ఉంటారు కానీ డ్రెస్సులు మారిపోతాయి, సెట్ మారిపోతుంది. అవును, అది కావాల్సింది. అది టిపికల్ తెలుగు ఇండస్ట్రీ ట్రోప్. అది ఏదైతే ప్రొఫెషన్ ఉంటుందో హీరోదో హీరోయిన్దో ఆ ప్రొఫెషన్ లో ఒక సాంగ్ కంపల్సరీ. ఇప్పుడు మన హీరోలు ప్లంబర్ అయ్యాడు అనుకో, పైపులతో ఉంటది. మన లైఫ్ టైమ్ లో జరుగుతుందా లేదా అన్న కోరిక నిజంగా మనం నాకు తెలిసి మనమే చేయాల్సి వస్తుంది. తెలుగు ఇండస్ట్రీ అంతే, మనమే చేయాల్సి వస్తుంది. హీరో ప్లంబర్ ప్రొఫెషన్ ఉంటది, హీరోయిన్ ఏమో మన ఇది ఉంటది. ఏదైనా ప్లంబర్ కి సబ్స్టిట్యూట్ ఏముంటది, సపోర్టింగ్ ప్రొఫెషన్ అది ఉంటది అన్నమాట. సో ఎనీవేస్ కానీ అదైతే కంపల్సరీ. హీరో ఏదైతే ప్రొఫెషన్ ఉన్నాడో ఆ ప్రొఫెషన్ లో నువ్వు చేయాల్సిందే ఒక సాంగ్ కంపల్సరీగా.
ఆ నల్ల కోట్లు అంటే నల్ల కోట్లతో నడవాలి మరి హీరో అటు ఇటు పాటల. ఇంకోటి ఏంటంటే టైటిల్ ఉంది అంటే ఇది ఎందుకు మళ్ళీ ఒక ట్రోప్ తయారవుతుందో అర్థం కావట్లేదు. టైటిల్ ఉంటే దాని నామజపం ఎందుకు చేయాలి అసలు? ఎన్నిసార్లు ఈ సినిమాలో పక్కా కమర్షియల్ నడుస్తూనే ఉంటారు, అది ఒక పంచ్ లైన్ లాగా. ఎందుకంటే ఈ మధ్య మనుషులు మూవీ టైటిల్ చూసి వెళ్తలేరు, మూవీ చూస్తలేరు. అంటే జనాలు మర్చిపోతున్నారు అనుకుంటున్నారు. జనాలు ఏ సినిమా చూస్తున్నావు, ఇది టైటిల్ మళ్ళీ మళ్ళీ చెప్పాలి గుర్తు చేయడానికి అని చెప్పి. ఇదిగో ఇలాంటి మూవీలు ఓటీటీలో చూస్తున్నావు అనుకో, నువ్వు సడన్ గా ఇట్లా అన్నంలో పెరిగేసుకుని పక్కకి వెళ్ళిపోయి వచ్చినావు 10 minutes లో, నీకు గుర్తుంటుందా ఏ మూవీ చూస్తున్నావు నువ్వు అని? ఏదో టీవీలో ఏం నడుస్తుంది చూద్దామని కూర్చుంటావు అంతే. అయితే ఇట్లా తెలవడానికి ఇదో పక్కా కమర్షియల్ నేను ఓ అవునా ఇదే అన్నట్టున్నది మూవీ అని ఇట్లా గుర్తొస్తుంటది. ఇట్స్ కాల్డ్ రీకాల్ బోగస్. నీకు ఏం తెలియదు, పీకాదు, ఫోర్త్ వాల్ బ్రేక్ ఎట్లా చేస్తారో రీకాల్ వాల్యూ అంటారు దాన్ని. అంటే మనం ఇట్లా పాడ్కాస్ట్ స్టార్ట్ అయిన ఒక అరగంట తర్వాత కూడా థైగా పాడ్కాస్ట్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అన్నట్టు అట్లా జపం చేస్తుండాలి మనం కూడా. మనం చేస్తాం కూడా, నువ్వు ఒకసారి విను పాత ఎపిసోడ్లో పోయి. అవును, అన్ని పాత ఎపిసోడ్లు వినాలి నిజంగా, పాత ఎపిసోడ్లు ఉంటాయి ఇవన్నీ. నామజపం కంపల్సరీ. దీని వల్లనే రీకాల్ వాల్యూ వచ్చి నీకు గుర్తుండిపోతుంది. స్టోరీ, స్క్రిప్ట్, హీరో, హీరోయిన్ ఏది గుర్తుండకపోయినా నీకు మూవీ పేరైనా గుర్తుపెట్టుకుంటావు అని అదొక ప్రయత్నం అన్నమాట. అవును అవును. ఇంకేమున్నాయి చెప్పు. సో కథ అయిపోయింది, పాటలు అయిపోయినాయి, మ్యూజిక్. కమర్షియల్ సినిమాకి బేసిక్ గా కావాల్సింది అవి కొంచెం అక్కడే తక్కువ పడినాయి కాబట్టి ఈ సినిమా నాకైతే మోర్ నెగటివ్స్ దెన్ పాజిటివ్స్ అనిపించింది. ఎంటర్టైన్మెంట్ కోషెంట్ అన్నది ఒకటి ఉంటది కమర్షియల్ మూవీలో. సో ఎంటర్టైన్మెంట్ కోషెంట్ గురించి మాట్లాడదాం బోగస్. నీకు ఎంత ఎంటర్టైన్మెంట్ కోషెంట్ కనబడింది ఈ మూవీలో? చాలా తక్కువ, నాకైతే చాలా తక్కువ అనిపించింది. అది మేబీ అది నా టైప్ ఆఫ్ కామెడీ కాదానా లేకపోతే అదేంటో తెలియదు, కానీ స్టోరీ నిజంగా ఇట్లా సారాంశంలో చెప్తే స్టోరీ ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంది వినడానికి. కానీ సినిమాలో ఏం జరిగిందో చూస్తే అసలు ఒకటే సీన్ రిపీట్ అవుతూ ఉంటుంది అట్లా. నాకు అర్థం కాదు అసలు రావు రమేష్ ఏం చేశాడు, ఏం పాపం చేశాడు ఈ జడ్జికి, ఆ జడ్జి ఖాందానికి, లక్కీకి. చేసిందంతా లక్కీ అయ్యనే చేసుకున్నాడు సొంతంగా. కరెక్ట్. రావు రమేష్ ఉన్నాడని తెలిసి కూడా నా దగ్గర ఎవిడెన్సెస్ లేవు, నా దగ్గర చట్ట ప్రకారం పోవాలి, ఇట్లా నిజాయితీగా ఉండాలని చెప్పి వాడు, అది రావు రమేష్ అని తెలిసి కూడా నువ్వు తీర్పు ఇట్లా చెప్పేసి దాని తర్వాత ఏదో ఒకటి అవుతుంది ఆబ్వియస్లీ. అది అయిన తర్వాత అరే ఇట్లా అయిపోయింది అని చెప్పేసి ఇంకా నేను వదిలేస్తానే మానేస్తా అని చెప్పి ఈ పిల్లోడేమో అరే అసలు లక్ కొట్టినా నేను అసలు లైఫ్ లో ఇట్లా మా అయ్య వచ్చి ఒక హైకోర్టు జడ్జి ఇప్పుడు లైఫ్ అంతా సెట్ ఉంది అనగానే టక్ నెక్స్ట్ సీన్ ఇప్పుడు కార్ పోతుంది, ఇల్లు పోతుంది, ఒక జనరల్ కిరాణా షాపో కెఫేనో ఏదో ఒకటి అట్లా ఓపెన్ అవుతుంది, బర్బాద్ అయిపోతుంది లక్కీ లైఫ్. కానీ ఇదంతా అవడానికి రావు రమేష్ ఏం చేశాడు? వీళ్ళకి ఏమీ చేయలేదు చూస్తే. నువ్వు దరిద్రం అడుగుతున్నావు బోగస్, కానీ అయినా కానీ నాకు దీని దగ్గర అన్ఫార్చునేట్లీ ఆన్సర్ ఉంది. ఎందుకంటే ఈ మూవీ నేను 2 సార్లు చూసిన. ఓ మై గాడ్. ఎందుకైతే వాళ్ళ జడ్జి గారు ఆ ప్రొఫెషన్ వదిలేస్తాడో, ఎందుకు వదిలేస్తాడు? ఈమె ఆత్మహత్య చేసుకుందని వదిలేస్తాడు కదా. అవును. యాక్చువల్ మ్యాటర్ ఏంటంటే వీడు ఆత్మహత్య చేసుకోదు కదా ఆ పిల్ల, వీడెళ్ళి చంపొస్తాడు రావు రమేష్. లేదే. అవును, వీడెళ్ళి దాన్ని ఇంకా మళ్ళీ రెచ్చగొడితే పైసలు ఇవ్వడానికి వెళ్తాడు కదా వీడు. అవును. వీడు ఏమంటారు లక్కీకి ఒక స్టోరీ చెప్తాడా, నాన్న ఇట్లా చేసినందుకు ఒక అమ్మాయి చచ్చిపోయింది అది ఇది అని. అవును, అది అప్పుడు లక్కీ మళ్ళీ వాపస్ వెళ్ళి చెప్తాడు కదా, నాకు నిజం స్టోరీ ఏంటో తెలుసు, నువ్వు చెప్పింది బోడి కాదు, నాకు తెలుసు మా నాన్న వెళ్ళి వచ్చిన తర్వాత నువ్వు వెళ్ళినావు అని కూడా తెలుసు, నువ్వు వెళ్ళి ఇట్లా పైసలు ఆఫర్ చేసినావు, నువ్వే దాన్ని చంపేసినావు అది ఇది అని చెప్పి చెప్తాడు కదా. అవును, పైసలు ఆఫర్ చేశాడు కానీ మర్డర్ చేయలేదు. ఏదో అయింది, అమ్మాయి సూసైడ్ చేసుకుంది యాక్చువల్గా. ఎందుకు చేసుకుందంటే వీడు ఏదో చేస్తాడు అక్కడ పోయి, ఏదో నువ్వు ఆ జడ్జితో పడుకున్నావు అని ఏదో చెప్తాడు, ఏదో ఉంటది మ్యాటర్. పొటాటో ఏంటంటే జడ్జి గాడు అసలు వాడి ఉద్యోగానికి రాజీనామా ఇవ్వాల్సిన అవసరం లేకుండే, వాడి తప్పు అనుకోనేది ఎందుకైతే రాజీనామా ఇచ్చాడో అసలు ఆయన తప్పు కాదు అని అదొక రియలైజేషన్ అన్నమాట జడ్జికి. అది వాడి పగ, లక్కీ పగ. నీ వల్ల మా నాన్న ఒక మంచి ఎక్కడికో వెళ్ళిపోవాల్సిన కెరియర్ కిరాణా కొట్టుకు తెచ్చినావు, ఈ మూవీ అంతా తీయాల్సి వచ్చింది అని చెప్పి ఆ పగ లక్కీది. ఆయన ఏం లాజిక్ వెతుకుతున్నాంలే మనం, పక్కా కమర్షియల్ అన్న సినిమా. వాడు అన్నిసార్లు చెప్పిన తర్వాత కూడా నువ్వు మళ్ళీ లాజిక్ అడిగినావు చూడు. అవును, నీ ధైర్యానికి మెచ్చుకోవాలి బోగస్. కరెక్టే, అసలు మందే తప్పదు.
అది. సో ఇంతకంటే మించినవి మనం దీని గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు దీన్ని డిస్కస్ చేసామంటే మన ఫ్యాన్స్ వచ్చి మీరు ఇంత ఈ మూవీని డిస్కస్ చేశారంటే కిలాడిని కూడా డిస్కస్ చేయాలి అంటారు. సో అది మన వల్ల కాదు కాబట్టి అవును బోగస్ మనం వెంటనే రేటింగ్కి వెళ్ళిపోదాము. నీకు గుణపాఠాలు ఏం లేవా ఈ సినిమాలో గుణపాఠాలు వద్దు, నాకు ఉన్నా కానీ నాకు వద్దు కూడా. అవును, ఈ మూవీ నుంచి గుణపాఠాలు వచ్చాయంటే దానంత దరిద్రం ఉండదని నాకు అదొక రియలైజేషన్, గట్టి నమ్మకం ఉన్నది. నీకున్నా గుణపాఠాలు? లేవు, ఏమీ లేవు అట్లాంటి. అంతే, అది ఇలాంటి మూవీల నుంచి గుణపాఠాలు తీసుకోవద్దు. పక్కా కమర్షియల్ రివ్యూ ఇది, ఒక పక్కా కమర్షియల్ సినిమాకి పక్కా కమర్షియల్ రివ్యూ. అంతే, అట్లానే ఉండాలి. చూసినాం, చేస్తున్నాం, అయిపోయింది. వచ్చే వారం ఇంకోటి చూసుకుందాం ఏదో ఒకటి. అది ఇక వచ్చే వారం దరిద్రం, వచ్చే వారం అనుకో. అంటే సినిమాలో అని ఇది కూడా ఒక రొటేషన్ ఎపిసోడ్ ఇది. అంతే. సో బ్రో, ఈ సినిమాకి నీ రేటింగ్ ఏంటి బ్రో? అండ్ ఫస్ట్ దేంట్లో రేటింగ్ ఇస్తున్నాం చెప్పు. 10 ఏంటి? బోగస్ ఆర్డర్లలో రేటింగ్ ఇస్తాము ఈ మూవీకి. 10 ఆర్డర్. ఓ ఎస్, అయితే నాకు చాలా బాగా మ్యాచ్ అవుతుంది, పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. అయితే నువ్వే ఫస్ట్ ఇచ్చేసి 3 ఆర్డర్ అయిపోయింది. దరిద్రుడా, నేను చదివేసినాం. నేను అందుకనే ఆర్డర్ అన్నా నేను. అంతే, అయితే ఇద్దరిది మ్యాచ్ అయింది. అంతే, మ్యాచింగ్ 3 ఆర్డర్లు అవుట్ ఆఫ్ 10. ఎందుకంటే ఒక కోర్ట్ కేసులో జుడిషియల్లో 3 కంటే ఎక్కువ సార్లు ఎక్కువ ఇస్తే, అవును, అందుకనే మనం రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళ పద్ధతి, వాళ్ళ ప్రతిష్టలకి. సో ఎనీవేస్ నేను కూడా 3 ఇస్తాను బోగస్. అంతకంటే ఇచ్చే ఓపిక, ధైర్యం కూడా లేదు నా దగ్గర. అసలే 2 సార్లు చూసావు? 2 సార్లు చూసిన. సో యాక్చువల్లీ స్పీకింగ్ నీకంటే తక్కువ ఇవ్వాలి, ఎందుకంటే 2 సార్లు చూసినందుకు నాకు 2 సార్లు 2 రకాలుగా అర్థమైంది ఈ మూవీ. సో ఎనీవేస్ నేను కూడా 3 ఇస్తాను ఈ మూవీకి. ఒకటి, వీళ్ళు ఇంకో మేజర్ తప్పు చేశారు. ఒకటే వీళ్ళకి నేను చెప్పబోయే గుణపాఠం, ఎవరు మూవీ తీసిన వాళ్ళకి. వాళ్ళు నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏంటంటే, ఇంత పెద్ద కోర్ట్ రూమ్ సీన్లో లీగల్ కేసులు అన్ని నడిపిస్తున్నప్పుడు ప్రకాష్ రాజ్ ఫోటో గోడ పైన పెట్టకుండా నడిపించారు చూడు, ఆ ధైర్యం ఉండద్దు, అంత అహంకారం ఉండద్దు. కోర్ట్ రూమ్ లో ఒక ఫుల్ ఇట్లా ప్రకాష్ రాజ్ వాకింగ్ పోర్ట్రేట్ ఒకటి పెట్టలేదు. దానివల్లనే వీళ్ళకి ఈ మూవీ ఇట్లా వర్కౌట్ కాలేదు. అవును, లేకపోతే ఏదో ఒకలాగా వర్కౌట్ అయ్యేదేమో. కంపల్సరీ అయ్యేది. మీరు వెళ్ళి చూడండి, ఏ మూవీలో అయితే ప్రకాష్ రాజ్ పోర్ట్రేట్ ఉన్నదో ఆ మూవీలు అన్నీ నడిచినాయి. సో అంతటితో మన పక్కా కమర్షియల్ రివ్యూ సమాప్తం. అండ్ బ్రూట్, మనం ప్రతిసారి చెప్పుకున్న విషయం ఏంటంటే, థై గ్యాప్ పాడ్కాస్ట్ ఇప్పుడు తెలుగులో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్.